ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఏంటి? బలం పెరిగిందా? తగ్గిందా? వచ్చే ఎన్నికలలో అధికారం ఎవరిది అన్న విషయంపై నిత్యం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల వెలువడిన ఒక సర్వే ఫలితాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి 2 ఏళ్లు కావస్తుంది. అయితే ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందన్న దానిపై ఇప్పటికే పలు మీడియా సంస్థలు సర్వేలు ప్రారంభించాయి. కానీ కొన్ని సర్వేలు బయటకు వచ్చాయి. కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అన్న దానిపై ప్రధానంగా సర్వే జరిపిన సంస్థలు వాటిని బయటకు విడుదల చేస్తారు. సి ఓటర్ ఇండియా టుడే సర్వే ప్రకారం ఇండియా టుడే మరియు సి ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి ఎలా ఉందో స్పష్టమైంది. ఈ సర్వే అంచనాలు చూస్తుంటే అధికార కూటమికి మళ్ళీ తిరుగులేదని అనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మరియు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో ఈ సర్వే వెల్లడించింది. ఒకవేళ ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయకేతనం ఎగరేస్తుందని ఈ సర్వే తేల్చింది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమికి గత ఎన్నికల కంటే ఎక్కువగా ఆదరణ పెరిగిందని సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం కూటమికి సుమారు 53% నుంచి 55% వరకు ఓట్ల హవా వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేల్చింది. గతంలో కంటే ఓటు షేర్ పెరగడం అనేది ప్రభుత్వ పనితీరుపై ప్రజలలో ఉన్న నమ్మకానికి నిదర్శనం. ప్రధానంగా సంక్షేమ పథకాల పనులు మరియు అభివృద్ధి పనుల విషయంలో ప్రజలు ఒకంత పాజిటివ్గా ఉన్నారని తెలిసింది. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సర్వే ఫలితాలు కొంత నిరాశను మిగిల్చాయి. గతంలో 40% ఉన్న ఆ పార్టీ ఓట్ల వాటా ఇప్పుడు 39%కి పడిపోయిందని అంచనా వేశారు. లోక్సభ స్థానాలు జరిగే ఎన్నికలలో కూటమికి ఏకంగా 22 నుండి 24 సీట్లు వచ్చే అవకాశం ఉండగా వైసీపీ కేవలం 1 నుండి 3 సీట్లకు పరిమితం కావచ్చని సర్వే చెప్పింది. ఈ గణాంకాలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్షం మరింత బలహీనపడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓట్ల వాటాలో కేవలం 1% తగ్గుదల కనిపిస్తున్నా సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఈ సర్వే ఫలితాలు ఎందుకు మైండ్ బ్లాక్ చేస్తున్నాయంటే అధికారంలో వచ్చి కొంతకాలం గడిచిన తర్వాత సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుంది. కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా కూటమి బలంగా పెరుగుతూ వస్తుంది. ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. అయితే ఇలాంటి సర్వేలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయని, వాటిని నమ్మాల్సిన పని లేదని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎంత ఉందన్నది జనంలోకి వెళితే తెలుస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇలాంటి సర్వేలు రానున్న కాలంలో అనేకంగా పుట్టుకొస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.